అని మీకు తెలిస్తే రాత్రి ప్రభు నాతో మాట్లాడన్న వాళ్ళ చేతులు ఎత్తండి. నిజమైతే అబద్ధం చేయవాకండి. నా ప్రవర్తన చూసి నాతో మాట్లాడుతున్నాను. నిజంగా ప్రతి వారినండి నిలబడ్డ నన్ను కూడున్న మిమ్మల్ని ఆయన అందరినీ చూస్తున్నాడు. గుర్తిస్తే మీరు ధన్యులవుతారు. దేవునికి స్తోత్రం. చదువుకుందాము. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనంలో 4 లైన్లు మనం చదువుతుంటే ఒక చిన్న మాట అక్కడ ఉంది, చదువుకుందాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 27వ వచనం 4వ లైన్ ఒక చిన్న మాట చదువుతున్నాను, అంతే. చదవండి. మళ్ళీ చదువు. యూదావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీయు వృద్ధి కాలేదు. యూదావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీయు వృద్ధి కాలేదు. దేవునికి స్తోత్రం. అక్కడ యోధావారు వృద్ధి అయినట్లుగా అవన్నీ పేర్లు వరుసలండి. ఆ వరుసలో ఒక చిన్న మాట ఉంది, యోధావారు వృద్ధి అయినట్లు వారి వంశములు ఏది వృద్ధి అవ్వలేదటండి. ఆ మాట చదివినప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. యోధావారు మాత్రం అంత వృద్ధి చెందారట, కానీ యాకోబుకు దాదాపు 12 మంది కొడుకులు. సిమ్యోను ఉన్నాడు, లేవి ఉన్నాడు, ఆ యొక్క ఇంకమ్మా సిమ్యోను లేతే దాదాపు 12 మంది కొడుకులు, ఒక్క కూతురు. వీళ్ళంతా కూడా ఉన్నారు. కానీ మొట్టమొదట ప్రారంభంలోనే పుట్టిన ప్రథమ ఫలం ఏంటంటే రూబేను, తర్వాత సిమ్యోను, తర్వాత లేవి, తర్వాత 4వవాడు యోధ. ఈ 4వవాడని యోధ వృద్ధి చెందినట్లుగా అక్కడున్న వంశాలు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వృద్ధి చెందలేదటండి. దీనికి కారణం ఏంటో కనుక్కుని వీళ్ళు పంపించేద్దాం, మనం చూద్దాం ఈ రాత్రి. వాళ్ళు వృద్ధి చెందడానికి అసలు కారణాలు మీకు తెలిస్తే మీకు బహు ఆశ్చర్యం వేస్తుంది. ఈరోజు మనం ఎందుకు వృద్ధి చెందట్లేదు? ఎక్కడ వేసిన గొంగడే. ఈ సభలకు ఎన్నో సంవత్సరాలు వస్తానే ఉన్నాం, ఎక్కడ సభలు పెట్టినా హుషారుగా వెళ్తానే ఉంటున్నాం. కానీ ఏంటో ఆశ్చర్యంగా ఉంటుంది, వృద్ధి లేదు, అభివృద్ధి లేదు. వస్తాము, వెళ్తాము, వింటాము, భలే చెప్పారు అనుకుంటా, మార్కులు వేసుకుంటా వెళ్ళిపోతాం. కానీ వృద్ధి చెందటం లేదు అని మనకు కూడా అనిపిస్తుంది. కానీ వృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటో ఈ రాత్రి మీరు తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. వృద్ధి చెందాలి మనం, ప్రభువుని ఆరాధించే మనం, గొప్ప ఆశీర్వాదానికి కారకులవ్వాలి మీరు. ఎందుకంటే నీకు క్షేమం కలుగును గాక అన్నాడు, ఈరోజు క్షేమం లేదు. నీకు సంతోషంగా సమాధానం ఉంటుంది అంటాడు, కానీ ఇంట్లో సమాధానం లేదు, సంతోషం లేదు. కారణం మీకు అర్థమైతే నిజం ఇదేనా అనిపిస్తుంది. ఎందుకంటే యోధాని గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి. వారి తల్లి తెలుసు కదా మీకు, యోధా తల్లి ఎవరమ్మా? లేయా, యాకోబు యొక్క మొదటి భార్య. ఈ లేయాని మీరు బాగా గమనిస్తే అప్పటికి 3 కొడుకులను కందే. ఈ 4వ యోధాని కన్నప్పుడు ఆమె ఒక విశేషమైన సంగతి చెప్పుద్ది. మనం ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనం చదువుకుంటుంటే, ఆదికాండము 29వ అధ్యాయం 35వ వచనం మనం చదువుతుంటే, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాని స్తుతిస్తాను అనుకొని యోధా అని పెట్టిందట. దేవునికి స్తోత్రం. యోధా అంటే అర్థం ఏంటి? అర్థమైందా మీకు? స్తుతి. యోధావారు వృద్ధి చెందినట్లుగా వంశం వృద్ధి చెందలేదట. కారణం ఏంటి మీకు అర్థమవుతుందా? అర్థమైతే మీరు వెళ్ళిపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. చాలే కాదు, నిజంగా యోధా స్తుతిస్తుందట. తల్లి స్తుతిస్తా పేరు పెట్టింది. ఆ పేరుకి అర్థం ఏంటంటే స్తుతి. స్తుతించేవాడు మార్గాన్ని సిద్ధపరచుకుంటాడు అని బైబిల్లో నేను చదివాను. స్తుతించాలి ప్రభువుని ఎల్లప్పుడూ కూడా. మనం ప్రభు సంధికి వెళ్తాము, వస్తాం, మనకేం తెలియని సంగతులు కాదు ఇవన్నీ. కానీ స్తుతించేటటువంటి అనుభవాలు లేవు ఈ రోజున. ఏదో మోడర్న్ భక్తిలాగా అయిపోయింది తప్ప ప్రభువుని ఉదయకాలం లేచి స్తుతిద్దాం, ప్రభువుని ఆరాధిద్దాం,
నా క్షేమాన్ని ఇచ్చిన దేవుని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుదామనే మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉండలేకపోతున్నాం. యోధా వంశము వృద్ధి చెందినట్లుగా ఎవ్వరు వృద్ధి చెందదటండి. మీరు అంత ఆశీర్వాదం పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ రోజును చూడండి, మనం అనుకుంటాం అదేంటోనండి భక్తి చేయని వాళ్ళు ఎదిగిపోతున్నారు. తెల్లాళ్ళు రాత్రి పగలు కూడా మందిరాల చుట్టూ తిరుగుతాను, మాత్రం అభివృద్ధి చెందట్లేదు. నాకేం మాత్రం అభివృద్ధి లేదు. ఎక్కడ వేసినట్లు అక్కడే పడి ఉంటారు. బ్రతకం తింటే సమస్యలు నిలయ నా ఇల్లు అని మనం ఈ పాటలు పాడుతూ ఉంటాం. కానీ వీటన్నిటిని బట్టి స్తుతించాం. మనం స్తుతిస్తే నువ్వు అభివృద్ధి చెందుతావండి. మళ్ళా దినవృత్తాంతాలు 5వ అధ్యాయము 2వ వచనం గమనిస్తుంటే అక్కడే మళ్ళీ యోధా గురించి మరొక మాట మాట్లాడతాడు. యోధా తన సహోదరులందరికంటే హెచ్చినవాడాయే. దేవునికి స్తోత్రం. యోధా తన సహోదరులందరికన్నా హెచ్చించబట్టమే కాదు, యోధాలో నుంచే ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం. ఇప్పుడు మాటలు కదా ఈ దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో చెబుతున్న మాటలు. యేసు క్రీస్తు యోధాలో నుంచి పుడతాడని ఇతని గురించి ఒక ప్రవచనం కూడా చెప్పబడింది. ఆ మాట పూర్తి చేయమ్మా. యోధా తన సహోదరులందరికంటే హెచ్చినవాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలువెళ్ళెను. అయినను జన్మ స్వాతంత్ర్యము యోసేపు. గమనించండి, దేవుని యొక్క సన్నిధానములో యోధాలో నుంచి ఎవరు వస్తారట? ఒక ప్రాముఖ్యుడు బయలుదేరతాడు. ప్రైజ్ ది లార్డ్. స్తుతించే మీ ఇంట్లో నుంచి గొప్పవాళ్ళు లేపబడుదురుగాక. స్తుతించే మన ఇళ్లలో నుంచి గొప్ప పరిచర్య కొరకు సిద్ధపరచబడుదురుగాక. ఘనమైన వ్యక్తులుగా మీ అందరూ దీవించబడుదురుగాక. గమనించి ఒక గొప్పవాడు వస్తాడటండి. ఎక్కడి నుంచి? స్తుతించేటటువంటి కుటుంబాల్లో నుంచి. స్తుతించండి. మీరు కావాలంటే చూడండి, స్తుతించి మీ జీవిత స్థితి గతులే మారిపోతాయండి. ఈ రోజున మనం నోట స్తుతి ఉండదు. ఎప్పుడు చూసినా సనుక్కోవటం, కొనుక్కోవటం. ఏమి జరిగింది, ఏమీ జరగదు. ఏమి జరిగినా జరగకపోయినా జరిగినందుకు స్తోత్రాలు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. పరిచర్యలో మా ఆత్మీయులందరికీ ఒకటి నేర్పించా. చిన్న బాధ వస్తే వాళ్ళు వెళ్ళి స్తుతిస్తారు. వాళ్ళు సాక్ష్యాలు చెబుతున్నప్పుడు వినేవాళ్ళు కాస్త నవ్వుకుంటారు. నిజం, రోగం వస్తే స్తుతిస్తారా? జ్వరం వస్తే స్తోత్రాలు చెబుతారా అంటారు వాళ్ళు. నేను చెబుతాను, ఏదైనా సమస్యలో ఉంటే, శోధనలో ఉంటే, భయంకరమైన పరిస్థితి ఎక్కట్లో ఉంటే చెబుతాను, స్తుతించండి ప్రభు ఈ పరిస్థితి ఇచ్చినందుకు. దేవునికి స్తోత్రం. ప్రభువు ఆనతి లేకుండా నీ వద్దకు రాదు కదా. ఆయన ఆలోచన లేకుండా నువ్వు అలాంటి పరిస్థితులకు వెళ్ళవు కదా. ఇది ఇచ్చినందుకు ఈ స్తోత్రాలు చెప్పండి. స్తుతించటంలోనూ సనగటంలో ఉన్న పరిస్థితి మీరు చూడాలి. ఈరోజు సనగటం వల్ల ఇంకా దిగజారిపోతుంది ఆత్మీయత. సనగటం మనకి మొదట గుర్తొస్తుంది, తర్వాత ఎప్పుడో స్తుతిస్తూ ఉంటాం. మొదటిగా స్తుతించండి. స్తుతిస్తుంటే నీ ఇల్లు ఆనందమయంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. ఇక నీ హృదయంలో ఎంత బాధ ఉన్నా బాధ ఎప్పటికీ బాధగా అనిపించదు. దేవునికి స్తోత్రం. ఈ సభలు జరగటానికి ప్రారంభంలోనే చిన్న వర్షం వస్తే కొంచెం బాధేసి మన వాళ్ళంతా బాధపడిపోతున్నారు. అరే వర్షం వస్తుంది, ఎంత ఆర్భాటం చేస్తున్నాం, మనము ఎంత ప్రార్థన చేస్తున్నాం, వర్షం వస్తే కొంచెం అవిశ్వాసం కలుగుతుంది మన వాళ్ళకి. నేను చెప్పాను, వర్షం వస్తే మనకెందుకు, రాకపోతే నీకెందుకు. పని నీది కాదు, నాది కాదు, ప్రభువుది. అందుకే మనం ఏం చేద్దాం, స్తోత్రాలు చూద్దాం అన్న. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా మా కొండపల్లులో వర్షం పడిందట. మనోళ్ళు ఫోన్లు చేసి ఎంతవరకు వర్షం పడుతుంది అక్కడ అన్నారు. వాళ్ళ విశ్వాసం చూడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంతవరకు పడుతుంది? చినుకులు పడితే జారిపోతాయేమో. చినుకులు పడితే జారిపోద్ది. అసలే మట్టి నెలది, చెరువు నీళ్ళు వచ్చేస్తాయి. మరి రాత్రి సభ ఎలా జరుగుతుంది అని అనుకుంటా ఉంటే నేను అన్నాను, ఇక్కడ దగ మెరిసే ఎండేస్తుంది, చినుకు కూడా వాళ్ళ. ప్రైజ్ ది లార్డ్. నేను ఒకటే చెప్పా, మా పిల్లలకి ఇక్కడ ఉంటే నాతో పడితే మాత్రం ఏం చేస్తాం. మేము ఒక సమయంలో కళాభవన్లో గొప్ప మీటింగ్ సిద్ధపరిచాం. 2 రోజులే సభది.
దాదాపు ఇట్లా స్టేజీ కట్టి, మా ఊళ్ళు ఎక్కడికి పోయినా స్టేజీ మాత్రం ధీటుగా కడతారు. స్టేజీ కట్టి దాని మీద నా కృప నీకు చాలని ఆ పదం కూడా వేయించాం. సభ ప్రారంభిద్దాం అనుకుని అందరం సిద్ధపడతా ఉండగా వర్షం కూడా స్టార్ట్ అయింది. మీరు నమ్మండి, 2 రోజులు ఏకధీటిగా వర్షం కురిసింది. సభ అయిపోయే వరకు వర్షం కురుస్తూనే ఉంది. ఇక మేము ఏం చేసాం మీకు తెలుసా? 3వ రోజున కృతజ్ఞత కూటం పెట్టి స్తోత్రాలు చెప్పి వచ్చేసాం. ప్రైజ్ లార్డ్. ఎందుకు? అన్నీ సిద్ధపడి వెళ్ళాం. జరిగించాలని ఆశతో వెళ్ళాం. మేము జరిగిస్తామా? జరిగించేది ప్రభు. అక్కడ ఆ రోజు వద్దనుకున్నాడేమో నాకు తెలియలా, ఆగిపోయిందని బట్టి స్తోత్రాలు చెప్పాను. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ రోజైనా సరే, ఎందుకంటే స్తుతించే కుటుంబాలు కానీ, స్తుతించే సంఘాలు కానీ, స్తుతించే ప్రతి వ్యక్తి గొప్ప ఆశీర్వాదాలు ఏ పరిస్థితిలో ఉన్నా. మనం ఎప్పుడు స్తోత్ర కొట్టాలు పెడతాం? అన్నీ జరిగితే. నేను నిండు బాధలో ఉండి ఏడుస్తుండంట, స్తోత్ర కూటం పెట్టరాదు, స్తోత్ర కూటం పెట్టంట. అయ్యగారు ఎట్ట చెబుతున్నావండి? ఈ కష్టంలో జనాభా నవ్వుతారు మొగల అంట. ఇప్పుడే పెట్టాలి. ప్రైజ్లా. ఈ సమయంలో కష్టంలో స్తుతించడం నేర్చుకోవాలండి. యెషయా యొక్క కీర్తన, దావీదు కీర్తన 50వ కీర్తన 23వ వచనం మీరు చదివితే, మీరు చదివి ఉంటారు నాకు తెలుసు, చదివితే మీకు అర్థమవుతుంది. చదవండి అమ్మా. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేనికో తెలుసు? అభివృద్ధికి, ఆశీర్వాదానికి. ఈ పరిస్థితిని అధిగమించే శక్తి నీకు వస్తుందండి స్తుతించడం ద్వారా. మేము స్తుతిస్తా ఉన్నాం. ప్రైజ్ లార్డ్. ఈ పరిస్థితులను బట్టి స్తుతిస్తా ఉన్నాం. మీరందరూ రావటానికి ప్రభు స్తుతించడమే గొప్ప కార్యం. దేవునికి స్తోత్రం. అందరూ నవ్వుకుంటా ఉంటారు మేము చేసే పనులు, మా పిల్లలు చేసే పనులు. అయితే మేము ఎక్కడా బాధపడం. మేము ఎందుకంటే ఘనమైన దేవుని చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఎందుకు? నన్ను చూస్తే భయపడాలి, నా యొక్క ఫ్యామిలీని చూసుకుంటే భయపడాలి. నేను ఎల్లప్పుడూ ప్రభువును మాత్రమే చూస్తా. దేవునికి స్తోత్రం. దావీదు అన్నాడండి బైబిల్లో, మీకు తెలుసు, అతడు వర్ధిల్లాడట. సౌలు కుటుంబం అంతకంతకు, యోధా వంశం ఎక్కడున్నా మీరు బైబిల్లో చదవండి. దాదాపు బైబిల్లో ప్రారంభం నుంచి చివరి వరకు, ప్రకటన గ్రంథం వరకు యోధా వారు వర్ధిల్లినట్లుగా, యోధా జాతి ఆశీర్వదించబడినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా యోధా వంశముల నుంచే, యోధా గోత్రపు సింహంగా, యోధా యొక్క ఏరు చిగురట ఆయన. ప్రైజ్ లార్డ్. నేను చదువుకున్నాను దావీదు గురించి మాట్లాడుతుంటే, ఆ యొక్క యోధా జాతిలో పుట్టినటువంటి దావీదు నిజంగా ఎంతటి గనుడుగా ఉన్నాడో. ఎందుకంటే యోధా నువ్వు పట్టిన దాన్ని సోమరోడు పడతాడట కానీ తిండట. కానీ ఈ స్తుతించే వాళ్ళు ఏదైతే ఆశిస్తావో తప్పక దాన్ని పొందే వరకు నువ్వు పట్టుదల కలిగిన వ్యక్తిగా ఉంటావు. ప్రైజ్ లార్డ్. ఆదికాండము 49వ అధ్యాయం 8, 9, 10 వచనాలు కూడా మనం చూస్తుంటే, యోధాను గురించి యాకోబు ప్రవచనం పలుకుతున్నాడు. తన అవసాన కాలమందు, తండ్రి అవసాన కాలమందు 12 మంది కుమారుని, రండి నాయన, నేను మిమ్మల్ని దీవిస్తాను, నేను ఏదైతే దీవిస్తాను మీ జీవితాలు అలా దీవించబడతాయి అని చెప్పి ఈ యాకోబు 12 మందిని పిలిచాడండి. అలా ఆ రూబేను గురించి మాట్లాడతాడు, సిమియోన్ గురించి, లేవి గురించి మాట్లాడతా ఆ యోధా దగ్గరకు వచ్చేవాడికి చాలా వచనాలు మాట్లాడతాడు, చాలా విషయాలు అతని గురించి మాట్లాడతాడు. ఎందుకంటే అతని గురించి మాట్లాడటానికి అతనికి ఇష్టమైంది. ప్రైజ్ లార్డ్. యోధా అంటాడు, యోధా 8వ వచనంలో, యోధా ఆదికాండము 49వ అధ్యాయము 8వ వచనం కానీ చదువుతున్నాను, చదవండి. యోధా నీ సహోదరు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటది, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిల పడతారు. యోధా కోదమ సింహము, నా కుమారుడా నువ్వు పట్టిన దాన్ని తిని వస్తావు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడట అంటే ఓ పట్టుదల గల విషయాలు గమనించాలి. ఈ రాత్రి భలే పట్టుదలగా ఉంటారు ఇక్కడ.
ఇక నుంచి నేను స్తోత్రాలు చెబుతా, పొద్దున్న లెగుతా, కుటుంబ ప్రార్థన చేస్తా, ఇక నుంచి ప్రభువుని మాత్రమే విడిచిపెట్టుకోవడానికి గట్టిగా పట్టుకుని అనుకుంటా ఉంటారు. ఇక్కడ నాకు తెలుసు మీ సంగతులు. కానీ ఇంటికి పోతే పొద్దున్న లేకటం బద్ధకంగా అలా ఉండడండి. యోధ పట్టుకున్నాడంటే చెప్పరే, యోధ పట్టుకున్నాడంటే తిని వస్తాడు. పట్టుదల కలిగిన వ్యక్తి యోధాని గురించి రాయబడుతున్న మాటలు చూడండి. యోధా, నీవు కోదమ సింహానివి, నువ్వు పట్టిందాన్ని గమనించండి. నువ్వు ఒక ఆశగా పట్టుబట్టావంటే తప్పకుండా ఆయన పాదాలు దొరికే వరకు, ఆయన్ని అడిగేవారు నువ్వు అడిగింది ఇచ్చే వరకు కూడా పట్టుదల కలిగిన ప్రార్థనతో మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. స్తుతించే వారికి అటువంటి పట్టుదల ఉంటుందండి. స్తుతిస్తున్న కుటుంబాల్లో అటువంటి పట్టుదల, ఆశ, నా దేవుని ఎదుటున్నాను, గొప్పవాడు ఎదుటున్నాను, ఆయన ఇస్తాడని నమ్మకం నాకు ఉంది. కాబట్టి అలాగ ఇచ్చే వరకు స్తోత్రాలు చెబుతానే ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. మీకు సన్నివేశం చెబుతా. ప్రైజ్ ది లార్డ్. ఒక బాబు దాదాపు ఒక 10 సంవత్సరాలలో పాస్టర్ గారు అబ్బాయిలండి. ఆ బాబు వాళ్ళ అమ్మమ్మని అడిగాడట, క్రిస్మస్ రాబోతుంది కదా అమ్మమ్మ, నాకు ఒక మంచి గిఫ్ట్ కావాలని. ఆ గిఫ్ట్ ఇవ్వటానికి వారి అమ్మమ్మ కాస్తంత అమెరికా దూరదేశంలో ఉందండి. నేను పంపిస్తాను బాబు, క్రిస్మస్ లోపల పంపిస్తాను. క్రిస్మస్ వెళ్ళినా పంపించాలి ఆవిడ. ఇతను ఆ క్రిస్మస్ గిఫ్ట్లు చూపిస్తాను. చిన్నోడు కదా, పిల్లలందరూ వచ్చారు, ఈ సంవత్సర కాలం మాకు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు గిఫ్ట్లు చూపిస్తా బాబు ఈ సంతోషంలో మరొక్క మాట చెప్పాడు, వాళ్ళకి అన్నీ చూపిస్తా మా అమ్మమ్మ మంచి గిఫ్ట్ పంపించింది నాకు, అది కూడా మీకు చూపిస్తా అన్నాడు. వాళ్ళ డాడీని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అడిగాడంట, బాబు ఎందుకు అలా మాట్లాడుతున్నావు, అమ్మమ్మ గిఫ్ట్ ఏం పంపించలేదుగా, ఎందుకు అలాగ నీ ఫ్రెండ్స్తో చెప్పావంటే వాళ్ళ డాడీని ఇలా పైకి కింద చూశాట. ప్రభు ఇచ్చాడని స్తుతించాలని చెప్పింది నువ్వేగా అని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఉంటుందండి అవిశ్వాసం బాగుంటుంది, కానీ విశ్వాసం తక్కువగా ఉంటుంది. విశ్వాసము అంటే ఏంటో మీకు తెలుసా? విశ్వాసము అంటే ఏదైతే కోరుకున్నావో, ఏదైతే అడిగావో పొందానని విశ్వసించంతే. దాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెప్పమాయ్. దాన్ని ఇచ్చినందుకు నువ్వు స్తోత్రాలు చెబుతూ ఉండాలి. దాన్ని దొరికినందుకు స్తోత్రాలు చెబుతూ ఉండాలి. సరే, ఆ బాబు నాన్న నిరుత్సాహాల్సిన ఇష్టం లేక, సరే బాబు ఒకవేళ మీ అమ్మమ్మ మర్చిపోయిందేమో, అమ్మమ్మ గిఫ్ట్ ఇచ్చినందుకు స్తోత్రాలు, అయితే ప్రభువుని మహింపరుస్తున్నా, నీకు చాలా థ్యాంక్స్ అని ఒక కృతజ్ఞత లెటర్ రాయిదా, మర్చిపోయిందేమో అన్నాడట వాళ్ళ డాడీ. సరే మంచిదని చెప్పి, అమ్మమ్మ నువ్వు పంపించిన గిఫ్ట్ చాలా బాగుంది అని చెప్పి ఒక లెటర్ రాశాట. ఆమె వెంటనే అందుకుని మరొక లెటర్ రాసి, బాబు నువ్వు అడిగిన గిఫ్ట్, నువ్వు అడిగింది నాకు బాగా గుర్తుంది, కానీ నువ్వు అడిగినటువంటి దాన్ని అంత కాస్ట్లీ చూడలేకపోయాను, దొరకలేదు నాకు, నేను నీకు $3 పంపిస్తున్నాను, ఏమైతే కావాలనుకున్న దాన్ని కొనేసుకో అన్నట. దేవునికి స్తోత్రం. అతనే కనుక ఎట్లా లెటర్ రాస్తే, అమ్మమ్మ నువ్వు ఎప్పుడు చెబుతావు కానీ చెయ్యవు, నీ మాటలు ఎప్పుడు అబద్ధం, నువ్వు మాట్లాడతావు కానీ ఎప్పుడు చేయవని లెటర్ రాస్తే ఎలా ఫీల్ అయ్యేదంటారు? ఒకసారి ఆలోచించండి. ఎన్ని తిన్నాడు, నేను చిన్నప్పటి నుంచి అడిగి ఎన్ని బట్టలు కొన్నా, అంటే కొంచెం అన్న కృతజ్ఞత లేదా? కొంచెం లేట్ అయింది, ఎందుకు లేట్ అయిందో ఆలోచించలేకపోయాడండి. నన్ను గురించి తెలిసి కూడా అని బాధపడదాం. అర్థమవుతుంది మీకేమైనా? ప్రభు ఎదుట కొంచెం లేట్ అవుతుంటే నిర్లక్ష్య పెట్టట్లేదు, కానీ లక్ష్య పెడుతున్నాడు. కానీ లేట్ అయినప్పుడు కూడా నిన్ను గొప్ప చేయటం కోసమే. అది ఆలస్యం అవుతుంది, అలక్ష్యం చేయటం కాదు, ఇంకా నీదికి ఏదో శ్రేష్టమైన ఇవ్వటానికి చేస్తానని గుర్తించాలి. అంతేగాని ఎవడో నువ్వేదైతే యోచిస్తావో అదే స్థిరపరచబడద్దు. బైబిల్లో రాయబడిన మాటలు చెబుతున్నా. స్తుతించే హృదయం ఎప్పుడు కూడా సంతోషంగా హ్యాపీగా ఉండి ఇచ్చినందుకు స్తోత్రం. ఇంకా ఇవ్వలా. ప్రైజ్ ది లార్డ్. స్తుతించే కుటుంబాలకు ఉన్న ఆనందం ఏంటో మీకు తెలుసా? నా దేవుడు నాకు ఇచ్చాడు, తప్పకుండా ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యోధా నువ్వు పట్టిందాన్ని తినొస్తావు. యోధా నా కుమారుడు నువ్వు పట్టిందాన్ని తినొస్తావు. నాకు పట్టుదల కలిగిన ప్రార్థన జీవితాలు ఉండాలి.
అదే యోధా జాతుల నుంచి వచ్చిన దావీదు ఉన్నాడండి. నిజంగా అతని గురించి చదివినప్పుడల్లా మీకు బాగా తెలుసు, సంఘంలో రోజు అతని గురించి చెప్పకుండా ఉండలేం. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే దావీదు గురించి మాట్లాడినట్టుగా ఎవరి గురించి దాదాపు 884 సార్లు దావీదు గురించి మాట్లాడతారు, పేర్లు ఉన్నాయి. అతని యొక్క సామ్యూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం కాడి నుంచి దావీదు మొదలుకొని ప్రకటన గ్రంథం 22 వరకు కూడా మనం చదువుతానే ఉంటాం, ఆయన గురించి మాట్లాడుతూనే ఉంటది బైబిల్. అయితే రెండో గ్రంథము సామ్యూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చూస్తుంటే అతడు వర్ధిల్లినట్టుగా అండి, ఎంత వర్ధిల్లాడో మీరు చూడాలి. సామ్యూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి స్తుతించే వారికి తోడుగా ఉంటాడండి. మీరేమో స్తుతించరో పెట్టరో, ఎప్పుడు చూసినా నాకు రాత్రి కల వచ్చిందండి, దయ్యం మీద పడితే మనకి తోడుగా ఉంది, కానీ దావీదుకి తోడుగా ఉంది. మీకేం తోడుగా ఉంది? స్తుతిస్తూ. దావీదండి సామాన్యుడు కాదు. ఒక గొర్రెలు కాసుకునే దొడ్డులో నుంచి, ఎంత ఆశ్చర్యమేనండి నిజంగా, ఒక గొర్రెలు కాసుకునే దొడ్డులో నుంచి ఉన్నతమైన ఇజ్రాయేలు గోత్రాలుగా తలగా మారాడు. ప్రైజ్ లార్డ్. అతడట దినమునకు 7 మార్లు స్తుతించేవాడట, దినమునకు 3 మార్లు ప్రార్థించేవాట. బైబిల్ రాయబడిన మాటలు చదువుతున్నా మీకు. 7 మార్లు స్తుతిస్తాం. అసలు ఖాళీ ఎలాగుండదు నాకు అర్థం కావట్లేదు. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. 7 సార్లు స్తుతించడం, 3 సార్లు ప్రార్థన చేయడం. ఇక పని ఏం చేయకూడదు. ఇక రాజుగారు కదండి, ఏం పని ఉండదు కదా ఈయన కదండి. ఇంటికాడికి వచ్చి గోళ్ళు గిల్లుకుంటా స్తోత్రాలు చెబుతున్నాడు అనుకుంటున్నారా? ఆయన పనులన్నీ రాజ్యకార్యాలు చేసుకుంటూ, రాజ్య పరిపాలన చేస్తూ, మంత్రుల్ని సామంతుల్ని అందరితో కలుస్తూ అన్నీ చేస్తున్నప్పుడు ఆయన స్తుతించడానికి అడ్డం లేదండి. ప్రైజ్ లార్డ్. మనకే ఏదన్నా చిన్న జాబ్ ఉంటే, ఏమండి అయ్యగారు ఈ మధ్య నేను ప్రార్థనకు రాలేకపోతున్నానండి, చిన్న జాబు. గమనించని మనసుంటే మార్గం ఉంటుందండి. దేవునికి స్తోత్రం. పని చేస్తూ స్తుతించకూడదు, హృదయపూర్వకంగా ఆయన స్తుతించడం కోరుకుంటాడు. నువ్వు పని చేస్తున్నావా, పని చేసే స్థలాల్లో ఉన్న పరిస్థితిని బట్టి స్తోత్రాలు చెబుతూ ఉండు. మీరు దినమునికి 7 సార్లు కాదు, 24 గంటల స్తోత్రాలు చెబుతూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. స్తుతిస్తూ ఉండండి, మీ జీవితాలు విప్లవాత్మకంగా మారతాయి. అది దావీదు ప్రత్యేకంగా చెబుతాడు. యోధా వారు వృద్ధి చెందినట్లుగా ఏ వంశం వృద్ధి చెందటండి. రాత్రి సహోదరు వచ్చి అంటది, అయ్యా నాకు ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంది, నా కుటుంబంలో ఉన్న దరిద్రత తట్టుకోలేకపోతున్నాను, నాకు ఈ ప్రార్థన చెయ్యి, ఇల్లు ఎత్తాడంటావా దేవుడు అంటావు. నాకెందుకు ఆమెను చూసినప్పుడు ఆమెకి నిండు విశ్వాసం ఉంది, కానీ కొంచెం అవగాహన లోపం ఉన్నట్టుగా అనిపించింది నాకు. నీకివ్వకపోతే ఎవరికి ఇస్తాడు? ప్రైజ్ లార్డ్. మనకివ్వకపోతే ఎవరికి ఇస్తారండి దేవుడు? ప్రైజ్ లార్డ్. ఈ విషయాల్లో మేము సిరంపూర్ కాలేజీలో మా శైలేష్ పాల్ చదువుకోవడానికి వెళ్ళబోతా ఉన్నాడు. అక్కడ అనేక మంది చెబుతున్నారు, అక్కడ సీటు రావటం మాటలు అనుకున్నావా, నీకేం తెలుసు అనుకున్నావు, అక్కడ పంపిస్తున్నావు అన్నారు కొంతమంది. ఎంత ఖర్చు అవుద్ది అన్నారు కొంతమంది. మొత్తం మీద నిజానికి నాకేం తెలియదండి. ఏం చదువు, పెద్ద చదువు సంధి లేనివాడు నేను, ఏం తెలీదు. ఇతను మాత్రం బీటెక్ పూర్తయింది, నేను బైబిల్ ట్రైనింగ్కి నువ్వు వెళ్ళాలి, నీ చిన్నప్పుడే ప్రభు కోసం అప్పచెప్పానయ్యా, మరి ప్రార్థన చేసుకుని చక్కగా నువ్వు బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేద్దుగానంటే అలాగే నాయన అన్నాడు. కొన్ని అవతపులు వచ్చినాయండి, ప్రభు కృపను బట్టి ఆయన మళ్ళీ పంపిస్తానని సిద్ధపరిచాడు. మాకు మార్గం తెలియట్లా, వెళ్ళటానికి అర్థం కావట్లా. ప్రార్థన చేస్తాం, సంఘ బిడ్డలందరికీ చెప్పాం, ప్రభా మరి అక్కడ సీటు రావాలి, అది చాలా గొప్ప విషయం అంట, మరి ఆ విషయాల్లో మీరు సహాయం చేయండి అని చెప్పి ప్రార్థన చేయటం ప్రారంభించాం. ఒక రోజున మా అల్లుడి గారు మా అక్కగారు ప్రార్థన పెడితే ఆ ప్రార్థనకి వెళ్ళాం. నాకెందుకో నాకున్న అలవాటు ఏంటంటే, నాకే చిన్న సంశయం స్తుతిస్తూ 1, 2 నా సాటి సహోదరులు అడుగుతూ ఉంటా, ప్రార్థన చేయండి మా కోసమని. అమ్మ ప్రార్థన చేయరు. ఒక సహోదరు యవనస్తురాలు, మంచి ఆత్మీయురాలు, అమ్మ మా అబ్బాయి కోసం ప్రార్థన చేయమ్మా, మరి శైలేష్ పాల్ ఇలా వెళ్ళబోతున్నాడు, కానీ అక్కడ సీటు రావడం కష్టమట,
మరి అక్కడ మార్గం మనకు తెలియదు, ఎప్పుడు వెళ్ళలేదు అని అడిగితే ఆ అమ్మాయి ఆ యవనస్తులు అన్న మాట ఈ రోజు కూడా చెవులు వినపడతా ఉండదు. అంకుల్, ప్రభు మనకు చేయబోతే ఎవరికి చేస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అప్పుడు పట్టండి. నీకు చేయబోతే ఎవరికి చేస్తాడండి ప్రభు? స్తుతించే తన ప్రజలు విడిచిపెడతాడా? ఆయన ఎన్నడూ విడిచిపెట్టడండి. నీకు మొదటిగా చేసి తర్వాత ఎవరికైనా చేస్తాడు. పిల్లలకి ఇస్తారా, బయట వాళ్ళకి ఇస్తారా? మీరేమన్నా ఇవ్వాలనుకున్న దాన్ని పిల్లలకి ఇస్తారా, బయట వాళ్ళకి ఇస్తారా? పిల్లకి ఇచ్చిన తర్వాత వాళ్ళ కడుపు నిండిన తర్వాత మిగిలితే ఒక్కొక్క తల్లి మిగిలిన పారేసి తప్ప పెట్టదనుకోండి, మొదటిగా నీ పిల్లల కడుపు నింపుతావు. ఒకవేళ నింపలేకపోయినా వాళ్ళని పట్టించుకుని చూడలేకపోయినా బాధపడుతూ కష్టపడతావు వాళ్ళ కోసం. నీ దేవుడు సహాయం చేయడం స్తుతిస్తుంటే ఆయన ఎప్పుడైనా ఆ సహోదరు చెప్పినప్పుడు నాకు ఆ మాట విషయం గుర్తొచ్చన్న, ప్రభు నీకు అవ్వదు ఎవరికి చేస్తాను. ఆమె నిజంగా కొంత సంతోషంగా చేస్తాడటండి దేవుడు. నేను తప్పకుండా సాక్ష్యం చెబుతున్నాయి గారు అని ప్రైజ్లా. ప్రభు మనకు చేస్తాడండి. నమ్ముట నీ వలన అయితే అంతే, నమ్మిక మాత్రం వచ్చు. మార్త నమ్మిన దేవుని మహిమను చూస్తావు. నువ్వు ఆయన మహిమను చూడాలంటే స్తుతిస్తా ఉండు. ప్రభు చేసిన కార్యముల కొరకు స్తుతించు. ఇప్పుడు వరకు చేసింది గుర్తుపెట్టుకో. మనుషులు ఎప్పుడు కూడా మేళ్ళన్నీ తీసుకెళ్ళి నేల మీద రాస్తాడట. మేలు చేసిన మేళ్ళన్నీ నేల మీద రాస్తారట. కానీ కలిగిన శ్రమలన్నిటిని కూడా రాళ్ల మీద, స్టోన్స్ మీద రాసి ఇదిగో ఈ బాధలు పెట్టుకుని ఏడుస్తూ ఉంటారట. ఎప్పుడు కూడా మీరు బాధని ప్రభువుకి అప్పచెప్పి జరిగించిన మేళ్ళన్నిటిని బట్టి స్తోత్రాలు చెప్పండి. ఎన్ని మేళ్ళు చేశాడండి, ఎన్ని అద్భుతాలు చేశాడు మనకి ఇప్పుడు వరకు. ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఎంతవరకు నిలబెట్టుకొచ్చాడు. ఇంకా కాపాడ్డా, ఇంకా సహాయం చేయడా? నమ్ముతున్నారా, నమ్మట్లేదమ్మా? స్తోత్రాలు చెప్పండి. నమ్మితే మీరు నిద్రపోతారని భయం నాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించిన దావీదు అంతగా 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 వర్ధిల్లుతున్నాడట. దావీదుకున్న అలవాటు ఏంటో చెప్పానుగా, చెప్పండి నాకు. 7 మార్లు స్తుతిస్తా ఉంటాట, 3 మార్లు. 55వ కీర్తన 17వ వచనం మనం చదువుతుంటే దావీదు గారు పాప అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా కూడా చదవండి. 55వ కీర్తన దావీదు కీర్తన 55వ కీర్తన 17వ వచనం చదువుతున్నాం. చదవండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానిస్తూ మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవునికి స్తోత్రం. దావీదు గారికి ఎంత నమ్మకమేనండి. నా ప్రార్థన ఆలకించును. ఆలకిస్తాడు. నమ్మకం ఉంటే నిత్యం ప్రార్థన చేయటం మానబాబు. మీరు నమ్మండి, ఎవరో మన మీద చేతులు పెడితే ఏమీ జరగదని చాలా మందికి తెలియదు ఈ విషయాలు. అసలు నీ గురించి నువ్వు ప్రార్థన చేయకుండా ఎవరన్నా చేస్తే ఏం సపోర్ట్ అవుద్ది? నేను ఎవరు వచ్చినా నేను ఒకటే చెప్తాను, మొట్టమొదటిగా నువ్వు చెయ్యమ్మా ప్రార్థన అని. 3 మార్లు ప్రార్థిస్తాడండి. మీరేమనుకోబాకండి, మనస్ఫూర్తిగా మీకు చెబుతున్నాను. మీరందరూ కాబట్టి వాళ్ళని చెబుతున్న ఈ విషయాలు. చక్కగా ఇంటికాడ చేరి బిడ్డలతో, కుటుంబంతో ప్రార్థన చేసుకోండి. హృదయపూర్వక ప్రభు ఎదుటి పెట్టి కుటుంబంతో, యజమానురాలు, బిడ్డలు అందరూ చేరి చక్కగా కూడి ప్రార్థన చేయండి. అంత ఆనందంగా ఉంటుంది ఆ ఇల్లు. అసలు చూడండి ఒక్కసారి, అలా చేసి చూడండి. ఈరోజు ఎంతో గొడవ, సమాధానం లేదు, పోట్లాట, ఇల్లంతా నరక కోపం. ఓ సహోదరు అంటది, ఆ ఇంటికి పోతే నరకంలో పోయినట్టు ఉంటుంది, ఇక్కడే ఉంటారంటది. ఎందుకంటే ఇంట్లో సమాధానం ఉండదు, ఇంట్లో సంతోషం లేదు. కారణం ఏంటంటే ఇక ఎప్పుడు ఆ గొడవలతో ఇల్లు ఎట్టండి, ఆ కొంప ఇక ఎప్పుడు నరకం లాగే చేస్తుంది. గమనించే స్తోత్రాలతో నింపండి. ఏ పరిస్థితుల్లోనే సరే కంగారు పడిపోబాకండి. స్తుతించేటటువంటి మీరు కాస్త నిబ్బరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతిస్తున్న మనకి గొప్ప రహస్యం ఒకటి తెలుసుకోవాలి. మీరు కాస్తంత కోపం మానాలండి. ప్రైజ్లా. అసలు ఇప్పుడు తినే తిండి వల్ల ఏమో అర్థం కావట్లేదు, కానీ కోపం అసలు మెండుగా వచ్చేస్తాం. ఇంటికాడ సమాధానం కాపాడడానికి సమాధానం లేపడానికి కారణం ఏంటనుకున్నారు? కోపం అండి బాబు. ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు ఓర్చుకోలేము. ఇంటికాడ గొడవ, భర్త ఎడల, భార్య ఎడల ప్రేమ లేదు, చల్లారిపోయిన రోజుల్లోనే ఉన్నాం. కానీ మన ఎడల అలా ఉండకూడదు.
నువ్వు ప్రభువు నమ్ముకుని విశ్వసించిన వ్యక్తి కాబట్టి చక్క నిండుగా నీ ఇంట్లో సమాధానం ఉండును గాక. సమాధానంతో నిన్ను ప్రభు నింపును గాక. ఆ సమాధానం పోవడానికి ఏదో కారణం ఉందో తెలుసుకోవాలి. మీరు మొదటిగా స్తుతిస్తూ ఉండండి. ఆ కోపాన్ని కాస్త మానండి. పడుకుడి. కోపం వల్ల కీడే వస్తుందటండి. మీకు వచ్చే మేలు కదా అది. దానివల్ల మీకేం వచ్చేది లేదు. ఓ టెన్షన్, ఐబీపీ పెంచుకోబాకండి. ఇక ఐబీపీ వల్ల నరాలు తెగిపోతాయి. ఇలా ఆరోగ్యం ఏం పాడైపడ కారణం ఏంటనుకున్నారు? కోపమేనండి. మీకు తెలుసా 37వ కీర్తన 8వ వచనం చదివారు ఎప్పుడన్నా? 38వ కీర్తన 37వ కీర్తన 8వ వచనం చదువుతున్నాం. 37వ కీర్తన 8వ వచనం చదువమ్మా. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. కీడు తీసుకొచ్చుకుంటాం. మొట్టమొదటిగా నీ యొక్క బాడీ మీదే పడుతుంది కీడు, తర్వాత ఎవరి సంగతి. కొరియాలో ఒక సామెత ఉందట, బురద ఎదటవాడి మీద వేయాలంటే చెప్పరే, బురద ఎదటవాడి మీద వేయాలంటే మొట్టమొదటిగా నీ చేతులు కావాలి. అందుకే వాళ్ళ మీద వీళ్ళ మీద అరిసి చాలు తెచ్చుకోవాలి, రోగాల పాలైపోతాం. స్తుతించేవారు చాలా నెమ్మదిగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా దావీదండి కూర్చుని దేవుని మందిరంలో నేను చదువుకుంటున్నాను శామూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయాన్ని 18వ వచనంలో ఇలా కృతజ్ఞతాస్తుతులు చెల్లేసి ఎంత గొప్ప భాగ్యం అండి అది. శామూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం ఇలా చదువుతున్నాం, చదవండి. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుని. దేవునికి స్తోత్రం. ఈయనకి ఎంత నెమ్మదండి బాబు. ఇంత పరిపాలన చేస్తాడు, ఎప్పుడు చూసినా దేవుని మందిరంలో కూర్చుంటాడు. మనకు దేవుని మందిరికి వెళ్తమే కుదరదు అసలు. ఇటు పక్కన మన అబ్బాయిలు ఉన్నారు చూసారా, మందిరానికి వెళ్తున్నావు తమ్ముడు అంటే, అన్నయ్య నాకు అసలు కుదరదు అన్నయ్య. మనోడికి చూస్తే ఊరు నిండప్పులు నోటి నిండప్పుళ్ళి, కానీ మందిరానికి వెళ్తాం అస్సలు కుదరదు మనోడు. గమనించండి, దేవుని సందులో వెళ్ళకపోవడం వల్ల పోయే పరిస్థితులు, వచ్చే బాధలేంటో తెలుసుకోవటంలా. దావీదు దేవుని మందిరంలోకి వెళ్ళి అలా కూర్చుని, ప్రభువా ఎంతగా ఆస్వాదించడం, నేను అంతటి వాడిని అయ్యా, నా కుటుంబం ఎంత ఏడుస్తాడు, ప్రార్థన చేస్తాడండి. ఎందుకు అంత ఆశీర్వాదానికి ఎందుకు కారణం ఏంటనుకున్నారు? ఈ రోజున చిన్న పిల్లలు అడిగిన, మా సండే స్కూల్ పిల్లల డేవిడ్ అంటే నేను చెప్పిందని కాదు, అసలు మా వాళ్ళు ఎక్కువ చెబుతారు. దావీదు నాకేంది, డేవిడ్ నాకు తెలుసు అంటారు. నీకు తెలుసా అంటే, డేవిడ్ నాకేం తెలియదు, గొల్లియాతుని చంపాడు. డేవిడ్ నాకేం సింహాన్ని చంపాడు. డేవిడ్ నాకేం ఎలుగుబండిని చంపాడు అని వాళ్ళు చక్కగా దావీదు కథ అంతా చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏంటంటే, అంతగా దావీదు జనాభాలోకి వ్యాపించడానికి, అంతగా వృద్ధి చెందడానికి, అంతగా ఆ కుటుంబం ఆస్వాదించడానికి కారణం ఒకటేనండి, అతను రే అయినా పగలైనా స్తుతిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. యోధా వారు వృద్ధి చెందినట్లుగా. మీకు ఏమైనా అర్థమవుతుంది? నిద్ర వస్తుందమ్మా, ఎటుగొట్టుకోకుండా తలకాయలు నిద్రపోయారనుకోండి, చేసిన పని అంతా వ్యర్థమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని సదా గుర్తుపట్టండి, స్తుతిస్తూ ఉండండి. నిజంగా మీరు అభివృద్ధి చెందడం చూసి యేసుని ఎరగని ప్రజలు నిజంగా వాళ్ళకలాగా మేము కూడా ఉండాలని ఆశపడతారండి. మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ప్రభు. ఈరోజు నిజంగా నీ ఒక దీనుడిని, ఏం ప్రయోజనం లేనివాడిని, ఎంతటి నిష్ప్రయోజకుడు అని చెప్పుకున్న ప్రజల మధ్యలో, వారి మధ్యలోనే ప్రభు వాడుకుంటానికి కృపిస్తున్నాడు. కారణం ఏంటి? నా దగ్గర ఏమీ లేదు, ఎల్లప్పుడూ స్తుతించడం తప్ప నేనేం చేయలేను. మీరు స్తుతించండి. అనేక మంది మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. నిజంగానట ఒక యూదుడు చెంగు పట్టుకుని ఎంతమంది బయలుదేరతారమ్మా? 10 మంది వస్తాట. మీరు ఎక్కడికి వెళ్తున్నాం, మేము అక్కడికి వస్తామని. ఎందుకంటే యోధా జాతి స్తుతిస్తూ ఉండగా అభివృద్ధి చెందుతుంది. ఇక ప్రజలు చూసి వాళ్ళకు నువ్వేం సువార్త చెప్పవసరం అసలు. ప్రైజ్లా. నేను ఎక్కడికన్నా పోతే నేను వాళ్ళకి ఏం చెప్పను అసలు. నేను కాముగా కూర్చుని, ఎందుకంటే నాకే చెబుతుంది, నేనేం చెప్పను వాళ్ళకి. యేసు ప్రభు నమ్ముకున్నాక నీ బ్రతికే మారిపోయింది. వాళ్ళు చెబుతూ ఉంటారు నన్ను చూసి, అసలు నువ్వు ఎట్లా ఉండేవాడు కాదు, పాలాపారం చేసేవాళ్ళండి, నీ జీవిత విధానం అసలు మేము చూస్తున్న ఆశ్చర్యం కలుగుతుంది మాకు, నీ నడక, నీ యొక్క ఆ వైఖరి అంతా మారిపోయింది.
నిజంగా నీ దేవుడు ఎంత గొప్పోడని అంటావంట. నేను చాలా సంతోషపడతా ఉంటా. దేవునికి స్తోత్రం. మొదటగా నేను చెప్పాల్సింది నా దేవుని గురించి వాళ్ళు చెబుతూ ఉంటారు. గమనించు, నువ్వు వెళుతున్న ప్రాంతం సైతం కూడా చెప్పాలి నీ దేవుడు నిన్ను ఆస్వాదించాడని. ప్రైజ్ ది లార్డ్. ఎంతగా దీవించాడయ్యా నీ దేవుడు అనాలి నేను. ఎందుకంటే ఆయన ఆస్వాదిస్తాడు. ఎందుకు ఆస్వాదిస్తాడు అంటే తన నామాన్ని గొప్ప చేసుకోవడం కోసం, తన నామాన్ని హెచ్చించుకోవడం కోసం నిన్ను నీటిని బహుగా వృద్ధి చెందిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనల్ని ప్రభు బహుగా వృద్ధి చెందించును గాక. గమనించండి, దేవుని ఎందుకయ్యా వృద్ధి చెందిస్తాంటే తన మహిమ కొరకు. ప్రైజ్ ది లార్డ్. అడగండి. నేను ఒకటి అడుగుతాను, నీ సేవ కోసమైనా పరిచర్య కోసమైనా రాత్రి బిడల కోసమైనా ఒకటి అడుగుతాను, మమ్మల్ని వృద్ధి చెందొచ్చని. మా కుటుంబాలు వృద్ధి చెందాలి, ఆశీర్వాదకరంగా మేము ఉండాలి. అనేక మంది ప్రజల మధ్యలో నా దేవుడు నన్ను కుటుంబాల బిడ్డలను దీవించాలని ఆశతో ప్రార్థన చేస్తా, స్తుతిస్తూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. గమనించని, దావీదు లోపలికి ప్రవేశించాడట, మందుల్లో కూర్చున్నాడట. అయ్యలారా తమ్ముళ్ళు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు, మీ అందరు దండం పెట్టి చెప్పేది ఏంటంటే మొట్టమొదటిగా ఇంట్లో యజమానిగా ప్రభు సందులో కూర్చో, ప్రభు మాటలు విను. నిజంగా దరిద్రం పోద్దయ్యా. ఈ రోజున కుటుంబాల్లో దరిద్రం తాండవిస్తూ ఉంది. ఎన్నో రకాలైన పరిస్థితులు, కనీస అవసరాలు కూడా తీరిన కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజున కష్టపడతానే ఉంటారు. ఇంట్లో ఏమాత్రం రూపాయి కూడా లేదండి అని చెబుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటనుకున్నారు? కూర్చోండి దేవుని మందిరంలో. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు వినండి, సరి చేసుకోండి ఉదయాన్ని. దేవునికి స్తోత్రం. గమనించండి, ఎప్పుడైతే నీవు అలాగూ మార్పు చెందడం చూశారో ప్రజలు ఆటోమేటిక్గా ప్రభుని యేసుక్రీస్తు అని రక్షణ పొందడానికి వస్తారండి. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు కూడా సంఘాన్ని బలపరచడానికి ఇష్టపడతా ఉంటా. ఎందుకంటే సంఘం బలోపేతమైతే ఆటోమేటిక్గా ప్రజలు ఆటోమేటిక్గా వ్యాపిస్తూ ఉంటుందండి వాళ్ళలోనికి మాటలు. దేవునికి స్తోత్ర. దేవుని సంధిలో వృద్ధి చెందాలి మీరు అని ఆశ. 28వ వచనం 29వ వచనం కూడా అదే అధ్యాయంలో మనం చదువుకుంటూ దావీదు ఎలాగో మాట్లాడుతున్నాడు. చదవండి. దయచేసి నీ దాసుని నా కుటుంబము నిత్యము నీ సంధి ఉండులాగున దాన్ని ఆశీర్వదించి, యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొందిన నా కుటుంబము నిత్యము ఆశీర్వాదకరంగా ఉండును గాక. నిజంగా చూడండి, తన కుటుంబం నిత్యము దేవుడు ఆశీర్వదిస్తున్నాడట. ప్రారంభం వచ్చిన మీరు అర్థమైందియా? నిత్యము నీ సన్నిధిలో నేను ఉండునట్లుగా. ప్రైజ్ ది లార్డ్. అతను వెళ్తాడండి, దేవుని మందిరంలో కూర్చుంటాడు. మీకు దేవుని మందిరంలో ఆదివారం వెళ్ళి అలవాటు ఉందా? ఆ చేతులు ఇచ్చి చూపించండి. మందిరానికి వెళ్తానండి ఆదివారం అన్నాడు. చాలా సంతోషం బ్రదర్. ఆదివారం వెళ్ళకపోతే వెళ్ళండి. చక్కగా దేవుని మాటలు వినండి. చక్కగా జీవితాలను సరిచేసే మాటలు చెప్పబడతాయండి. మా పరిచర్యలో మా సహోదరులు చెబుతూ ఉంటే వింటూ ఉంటాను. నేనంటే మహా ఇష్టం సంఘ బిడ్డలకి. వారు అంటూ ఉంటారు, అయ్యా ఈ చెప్పబడుతున్న మాటలను బట్టి మా కుటుంబాలను సరి చేసుకుంటున్నాం. వింటున్న ఈ మాటలు బట్టి నిజంగా నాకు సచ్చే కోపం ఉండేదాన్ని. నా బ్రతుకులు నేను సరి చేసుకుని నా కుటుంబం సంతోషంగా ఉంటుంది ఇల్లు అంతా అంటారు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ మంచి మాటలు చెప్పబడతాయండి. సినిమా స్టోరీలు చెప్పరు. ఇక్కడ లోక సంగతి కళ్ళబొల్లి మాటలు కాదు మీకు చెప్పేది. బ్రతుకులను సరి చేసుకునే మాటలు. దేవునికి స్తోత్రం. బ్రతుకుని చక్క చేసుకుని జీవితాలను పొదిపెట్టుకుని ప్రభు కృపలో చక్క బిడ్డలతో కుటుంబంతో ఆనందంగా ఉండటానికి ఒక మంచి మార్గం ఏంటంటే దేవుని మందిరంకి వెళ్ళటం. ఇతను దేవుని మందిరంలో కూర్చుంటాడట. దేవుని సందులో తన కుటుంబం ఎలాగ ఉండాలట? నిత్యము ఉండాలని కోరుకుంటున్నాడు. నిత్యం ఉంటాడు. మనం కూడా నిత్యము దేవుని సన్నిధిలో అనువిద్దుముగాక. దేవునికి స్తోత్రం. మరొక యోధా గోత్రికుని చూస్తుంటే అతన్ని మీరు ఆ యొక్క యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం ఒక పై మాట ఒకటి చదవండి. మనము 8వ వచనానికి వెళ్ళిపోతాం. చదవండి అమ్మా. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 14వ అధ్యాయము 6వ వచనం కదా, చదవండి. యోధా వంశస్థులు అమ్మా, యోధా వంశస్థులు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. 8వ వచనం చదివాయమ్మా. ఇప్పుడు కాలేబు వచ్చి యెహోషువతో మాట్లాడుతున్నాడు. చదవండి. నాతో కూడా బయలుదేరి వచ్చిన
నా సహోదరులు జను హృదయమును పరుగ చేయగా నేను నా దేవుడిని యెహోవాను నిండు మనస్సుతో అనుసరించాను నేను. యోధా గోత్రికులు స్తుతించేవారు ఎలాగ ఆరాధిస్తారటమ్మా? నిండు మనస్సుతో. ఆరాధించేవాడు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఈ కాలేబ్ అనే యోధా గోత్రికుడు, వీళ్ళకి నిజంగా అలాంటి ఆశ ఆ పితరులను చూసి వచ్చిందే. మరి వారు ప్రార్థనలో పోరాటం చేస్తారండి. మోషే కూడా అతని గురించి గొప్ప సాక్ష్యం చెబుతాడు. 10వ వచనంలో అతను చెబుతున్నాడు, మోషే నా గురించి చెప్పాడు, నువ్వు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరిస్తున్నావు కాబట్టి నువ్వేమైతే కోరుకుంటావు అడుగుపెట్టిన ప్రతి స్థలం నీకు ఇస్తున్నాడు. 10వ వచనం చదవమ్మా. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినారు. అప్పటి నుండి నడిచిన 45 ఏండ్లు నన్ను సజీవుడు గుంచాడు. 40 సంవత్సరాలప్పుడు ఏ బలం ఉందో 80 సంవత్సరాలు వచ్చినట్టు ఆయనకి ఇప్పుడు. అయినా ఇప్పుడు కూడా యవనస్తుల్లాగానే గంతులేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే స్తుతించే ఆ జీవితం ఒకవేళ శరీరరీత్యా బలహీనం అవ్వచ్చు, కానీ ఆత్మీయంగా ఎంతో బలవంతులం. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచు అని అందే సమస్తము చేయ. మీరు గమనించండి, హృదయపూర్వకంగా ఆయన్ని మనస్ఫూర్తిగా నిండు మనసు ఎలాగ ఆరాధించాటమ్మా? నిండు మనసుతో ప్రభువుని ఆరాధించిన ఆ కాలేబు గొప్ప ఆశీర్వాదాన్ని చూశాడండి. ఒక్క ఫ్యామిలీని చూపించి ఒక్క పర్సన్ మాత్రం చూపించి ముగిచ్చేస్తాను. మనం చదువుకుందాం. అదే దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 4వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. అన్ని పేర్లు ఎక్కడ ఉండేది ఏం కనపడవు మీకు. 2వ అధ్యాయం కాడించి కూడా ప్రారంభించబడద్ది యోధా గోత్రం గురించి. ఆ గోత్రికులు రాస్తా 4, 5, 4, 3, 2, 3, 4, 5 అధ్యాయం లోపల వరకు 4 అధ్యాయం వరకు యోధా గోత్రం నుంచి రాస్తేనే సరిపోతాయి పేర్లు. ఎందుకంటే అంత జనాభా ఉన్నారండి యోధా గోత్రంలో. అంత జనసంఖ్య ఉంది. నిజంగా 12 గోత్రాల్లో లేనంత జనసంఖ్య ఉండేదంతా యోధా గోత్రంలో ఉంటారు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో చెప్పానుగా మీకు. అర్థమవుతుంది మీకు. మీరు వర్ధిల్లాలన్నా, మీరు ఆస్వాదించబడాలన్నా, గొప్ప కార్యం మీరు చూడాలన్నా ప్రభువుని స్తుతిస్తూ ఉండండి. ఒక యోధుడు ఉన్నాడండి అక్కడ. అతని పేరు ఎబ్బేజు అంటారు. ఏం పేరు చెప్పండి? ఎబ్బేజు అంటే అర్థం ఏంటంటే వేదన. వాళ్ళమ్మ వాడికి పేరు పెట్టిన పేరేంటి? వేదన. నిజంగా ఎవరు అలాంటి పేర్లు పెట్టరు, చాలా మంచి పేర్లు పెడతారు. రాజ్ కుమార్ నా కొడుకు ఎవరో అలాంటి పేర్లు పెట్టి అలాంటి సంతోషిస్తారు. డేవిడ్ రాజ్. గమనించి. కానీ ఈ తల్లి వాడిని కనేటప్పుడు వాడు పెట్టిన యాత్ర అంట. మరి ఏమి యాత్ర పెట్టాడో నన్ను అడగబాకండి, కానీ మొత్తం మీద కన్న తర్వాత ఈ పేరు పెట్టిన ఎబ్బేజు. నిజంగా అందరూ చూసి అంటున్నారట వీడిని. చిన్నప్పటి నుంచి కూడా పెద్ద పట్టించుకుని కొద్ది వయసు వచ్చిన కానీ ఆలోచిస్తే నీవు నీ తల్లికి వేదనట కదరా, నువ్వేగా. ఇంట్లో వాళ్ళందరూ ఏడుతని కారణం నువ్వేనంట కదరా అంటే వై పొలు చూస్తున్నారన్నా. నా మాటలు ఇష్టం లేక ప్రైజులా మన ఇంటి పెట్టండి. గమనించండి. ఆ వ్యక్తి ఎదుగుతున్న కొలది కూడా ప్రజలనే మాటలు విని వేదన చెందుతున్నాడు. అరే నా బ్రతుకు అందరికి వేదన కలగటానికి కారణమా? ఇలాంటి బ్రతుకు నేను బ్రతుకుతున్నా అని చెప్పి హృదయంలో ఏడుస్తా. ఎందుకంటే యోధా గోత్రుడిని గుర్తుపట్టాలి మీరు. యోధా గోత్రుడికి తెలిసిన విషయం, తన పితరుల్లో చేసిన ప్రార్థన తెలుసు. వాళ్ళు స్తుతించి ఎంత వృద్ధి చెందారో ఈ వ్యక్తికి తెలుసు. తెలిసిన వ్యక్తి దేవుని మందిరానికి వెళ్ళాడండి. ఎందుకంటే ఇజ్రాయేలు దేవుని గురించి విన్నాడట. 2 వచనాలు రాయబడతాయి అతని గురించి. ఇక 2 వచనాలు 9, 10 వచనాలు చదువుకొని చదివేయండి. ఎబ్బేజు తన సహోదరుల అందరికంటే ఘనము పొందినవాడై ఉండెను. నిజంగా వేదన కలిగినోడు ఘనం ఎలా పొందుతాడండి? కిందేమో తన తల్లి ఎబ్బేజు అని పెట్టిందని వేదనే చెప్పాడు. పై వచనాలు అంటాడు ఎబ్బేజు తన సహోదరులందరికన్నా ఘనత కలిగిన వాడుగా ఉన్నాడటండి. వేదన ఏమైపోయింది ఆ ఇంట్లో. గమనించని స్తుతించడానికి వచ్చాడండి ఎబ్బేజు.
ఇజ్రాయేలు దేవుని నుంచి విన్నాడట. 4 విషయాలు అడిగాడు ప్రభు సన్నిధిలో. పెద్ద బారు ప్రార్థన చేయలా, ఒక స్మాల్ ప్రేయర్ చేసుకున్నాడు. ప్రభువా, ఇలా చదువు, ఎలా అంటాడు, నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి. తర్వాత నా సరిహద్దులు విశాలపరచండి, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచండి, నేను కీళ్ళు పడకుండా, ఏ కీళ్ళు రాకుండా నన్ను తప్పించలేతే నడిపించండి అంట. 4 విషయాలు చెప్తాం మీకు. స్తుతించేటటువంటి కుటుంబాల్లో ఉన్న వేదన పోవాలంటే చేయగలిగిన మాటలు ఏంటంటే, మొదటిగా పరసంబంధమైన ఆశీర్వాదం కోరుకోవాలి. ఆశీర్వాదము అంటే పరసంబంధమైంది, దీవెన అంటే భూ సంబంధమైనది. ఇది మొట్టమొదటిగా ఏం కోరుకున్నాడమ్మా? నిజంగా దరిద్రతలు ఏం కోరుకోవాలి? మిమ్మల్ని ఎవరన్నా అడిగి, సరే పరిస్థితులు బాగోలా, సరైన ఇల్లు లేదు, ఒంటి మీద ఏం బంగారం లేదు, నా పిల్ల కనీసం చిటికి బంగారం చేసేసరిగా ఏడుతుంది. మొన్న వచ్చి ఒక తల్లి, నేనన్నా బిడ్డకి మారు మనసు లేదని ఎప్పుడన్నా ఏడిచావా అన్న. అదే వచ్చిదిలయ్యా, బంగారం వస్తే మారు మనసు రాదా అంటాం. గమనించండి, ఇతర అంతా కూడా పరస్పరం కోరుకుంటాడు. పరిస్థితులు బాగోనప్పుడు ఏం కోరుకోవాలి? డబ్బులు కోరుకోవాలి. కదంతా బాగుపడతాం, ప్రభువా మమ్మల్ని బాగా ధనవంతులు చేయని కోరుకోవాలి. ఇతను ఉన్న పరిస్థితిని గమనిస్తున్నాడు, కానీ నా దేవుని ఎదుటి మొట్టమొదటిగా ఆ రక్షణ ఆనందంతో, ఆ పరసంబంధమైన ఆశీర్వాదాలు నా ఇంట్లో ఉంటే, పరసంబంధ దేవుడు నాకు తోడుగా ఉంటే నాకేం తక్కువ వద్దని మొదటిగా అడుగుతున్నాడు. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించయ్యా, ప్లీజ్ నీ రక్షణతో నింపండి. నిజంగా మీరు ఏమి కోరుకునే మొగలైనా సరే, రక్షణ లేని ఆ కుటుంబాల్లో ఉన్నవారు, రక్షణ లేని ఇంట్లో ఆ రక్షణ కొరకు కోరుకోండి. ప్రభువా, నా ఇల్లంతా రక్షణ పొందాలి, నేను నా ఇంటి వారు ప్రభువుని సేవించాలని యెహోషువలాగా మీరు అనేటట్లుగా తయారు చేయండి. ఇంట్లో ఎవరొస్తున్న రక్షణ పొందకపోతే రక్షణ పొందడానికి సిద్ధపడండి. రక్షించబడితే జాగ్రత్తగా నడటానికి ప్రయాసపడండి. ఏదో నడుస్తున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం, కోటాలకి వెళ్తున్నాం, కానుకలు ఇచ్చేస్తున్నాం, పరిచయం చేసేస్తాం అనుకోబాక. నువ్వెంత చేసినా రక్షణ లేకుండా నిష్ప్రయోజనం. గమనించండి, ఇతను అడుగుతున్న నిశ్చయముగా నాకు నన్ను ఆశీర్వదించి పరసంబంధ దేవుని రక్షణ నాకు కావాలి. 2, నా సరిహద్దులు విశాలపరచును. ఆయన ఎందుకంటే ఇరుకులో ఉన్నప్పుడు అడుగుతున్నాడండి, తన ఆర్థిక లావాదేవీలు అడుగుతున్నాడు. నేను ఇరుకులో ఉన్నానయ్యా, నాకు విశాలమైన పరిస్థితి, నా సరిహద్దులు విశాలపరచు. ఎన్నో పరిస్థితులు బాగోలేదయ్యా, నా కుటుంబంలో సరైన వస్త్రాలు కూడా లేవయ్యా, సరిగ్గా నాకు తినే ఆహారం కూడా సరైన లేదయ్యా అని అడగండి, తప్పలేదు. అడగమన్నాడుగా ప్రభు, అడుగుడి మీకు. అయితే మొట్టమొదటిగా మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని వెళ్తే ఇవన్నీ తినటం, తాగటం, కట్టుకోవటం, ఉండటం, అవన్నీ శంష బంగారం అన్నీ ఏది కావాలో వస్తాయి దానిలోనే. మొట్టమొదటిగా మీరు దేవుని రాజ్యాన్ని కోరుకోవాలా. దేవునికి స్తోత్రం. రక్షణ లేని వారు రక్షణ కోరుకోవాలి. రక్షించబడిన వారు స్థిరపరచబడి నేను నా దేవుని సన్నిధిలో వర్ధిల్లాలని ఆశ మీకు రావాలి. గమనించండి, ఇతరులను నీవు నా సరిహద్దులు విశాలపరచండి అంటాడు. విశాలపరచండి. దావీదు అంటాడు, ఇరుకులో ఉన్నాను, నేను ఇరుకులో మొరపెడుతున్నాను, విశాల స్థలమందు నాకు ఉత్తరం ఇచ్చేదావు. దేవునికి స్తోత్రం. ఇరుకులో ఉన్న ఎలాంటి పరిస్థితులు భయపడవద్దు. ప్రభు ఎదుటికి వచ్చి మొరపెట్టండి. నా పరిస్థితి ఇది నాయనా, నాకున్న దరిద్రతను విడిపించండి, నా పరిస్థితిని మెరుగు చేయండి, ఈ దుఃఖంలో ఉన్నాను, ఈ కన్నీటిలో ఉన్నాను, ఈ వేదన నన్ను పట్టి పీడిస్తున్నాయి అని అడిగితే తప్పకుండా నిన్ను గొప్ప వాడిగా చేయగలడు. దేవునికి స్తోత్రం. గమనించండి, మా ఆత్మీయుడు ఉన్నాడు, ఆయన ఒక మాట చెబుతాడు, ఏమండి అయ్యగారు, కన్న తల్లిదండ్రులన్నా ఇవ్వాలి ఆస్తి, లేకపోతే పైన పరలోకం దేవుడన్నా ఇవ్వాలి, మనుషులు ఎంత ఇచ్చినా దరిద్రమేనని అంటాడు. దేవునికి స్తోత్రం. నిజమండి, మనుషులు ఎంత ఇచ్చినా ఎంత ఇస్తారండి మనకి? మన కోరిక తీరేస్తారా? తృప్తి తీరేస్తారా? ఆ సంగతులు తెలియక మనం ఎవరో ఇస్తారు. లేదు, ప్రభువా నీవు నన్ను నా సరిహద్దులు విశాలపరచ అడగటం నేర్చుకోండి. 3 ఏమంటాడమ్మా? నీ చెయ్యి నాకు తోడుగా ఉంచండి. దేవునికి స్తోత్రం.
ఆయన చెయ్యి తోడుగుంటే దీనికి అర్థమైన విషయం ఏంటంటే, నువ్వే తోడుగా ఉంటే నాకిక లేనిదే ఉంది, ఇక నా ఇంట్లో ఇక లేనిది ఉండదని అర్థం చేసుకుని ఎబ్బేజు నీవు నాకు తోడుగా రండి అంటాడు. ప్రైజ్ అలా. మోషే కూడా ప్రభు నడిపిస్తుంటే, నేను రాను బాబు, వీళ్ళు మామూలు కాదు, లోబడిన ప్రజలంటే మోషే అంటాడు, నేను నీతో రానొద్దు, నువ్వు నాతో వస్తేనే వెళ్తావు అంట. అప్పుడు ప్రభు అంటాడు, నిర్గమాకాండం 33:14 అంటాడు, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇతను కూడా అడుగుతున్నాడు, ఎందుకంటే పితల గురించి ఎదిగిన వాళ్ళండి ఇతను. మీకు నిజంగా పితల గురించి తెలిస్తే, మీ పితలు ప్రార్థన చేసి గొప్ప జయాలు చూసిన వారు అయితే మీకు అర్థమై ఉంటే గనక పితలలాగా ప్రార్థన చేయడం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం. నిజంగా చాలామంది అంటూ ఉంటారు, మేము 10 తరాల మట్టి ప్రార్థన చేస్తున్నాం అంటారు. ప్రైజ్లా. ఎన్ని తరాల మట్టి మీరు ప్రార్థన చేస్తాం నాకు తెలియదు, కానీ ప్రభు సంధిలో మన పితరులు, మన ఇంటి, మన తల్లిదండ్రులు, చాలామంది నా తల్లిదండ్రులు అయితే నా తండ్రికి ప్రార్థన అంటే ఏంటో తెలియదు. నేను ప్రభుని యేసుక్రీస్తు అని తెలుసుకున్న తరువాత నా ప్రభుని యేసుక్రీస్తు వారి కృపను బట్టి నా తల్లిని రక్షణలో రావటానికి కృప ఇచ్చాడు. నా తండ్రి కూడా బాప్టిజం తీసుకున్నాడు. నా పితరులు ప్రభుని ఎరిగిన వారు కాదు, అయినప్పుడు కూడా నా ప్రభు అబ్రహాము నుంచి మరి పితరులు ఎంతోమంది దేవుని సన్నిధిలో పోరాడి గెలిచిన వ్యక్తులు నేను చదువుకున్నాను వాక్యాన్ని. ఆ వాక్యం నా పితరులు ఎలా ప్రార్థించారో నేర్చుకున్నాను. ఎబ్బేజు కూడా అది నేర్చుకున్నాడేమో అనుకుంటాను. ఇతను అంటాడు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. 4వ విషయం అంటాడమ్మా, నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించండి. ఏ కీడు రాకుండా. ఎందుకంటే శాపమును ఆశీర్వాదకరంగా చేయగల దేవుడని తనకు తెలుసు. శాపకరమైన పరిస్థితిని విడిపించగలడు అని ఎబ్బేజు నమ్మి ప్రార్థించండి. చిన్న ప్రార్థన చేసుకోండి అంతే. ప్రభు అట ప్రార్థన దేవుడు అతను చేసిన మనవిని అతడికి దయచేసిన. దేవునికి స్తోత్రం. మీ ప్రార్థన ప్రభు సఫలపరచునుగాక. మీ ప్రార్థనని ప్రభు సఫలపరచునుగాక. గమనించని, ప్రార్థన చేయకపోతే ఎలా సఫలమవుతుంది? మీరు ప్రార్థన చెయ్యాలి. మీకు మాట చెబుతాను, ప్రార్థన చేద్దామని చాలా ప్రార్థనలు ఉంటాయట, కానీ చేసిన ప్రార్థనలో చెప్పరే చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ప్రార్థన చేయండి. దావీదులాగా దేవుని మందిలో కూర్చోండి. ఎబ్బేజులాగా దేవుని మందిరానికి వెళ్ళి మనవి చేయండి. ఉన్న పరిస్థితులన్నీ ప్రభు దగ్గర పెట్టి, అయ్యా నా పరిస్థితి ఇది, ఈ దరిద్రతలో ఉన్నాను, ఈ కీళ్ళలో ఉన్నాను, క్షేమం ఏంటో నా ఇంట్లో లేదని కన్నీరు కార్చండి. ఎలాంటి పరిస్థితి అయినా యోధా వారు వర్ధిల్లినట్లుగా ఎవరు వృద్ధి చెందుతారండి. మిమ్మల్ని సమస్త జనుముల కంటే ప్రభు హెచ్చైన వారి గుంచుదురుగాక. నిన్ను తలగా ప్రభు మార్చునుగాక. నువ్వు అనేక మందికి ఇచ్చేవాడిగా ప్రభు నిన్ను నడిపించునుగాక. గమనించండి, ఆయన ఎదురు నిలబడ్డప్పుడు ఎవరికి తక్కువ చేయడండి. నిజంగా ఈ పరిచర్య విషయం నేను ఆలోచించినప్పుడల్లా నాకు కళ్ళ నిండా నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. నిజంగా ఏ ఆధారం లేకుండానే నిలబడి పరిచర్యలో ప్రభువు నడిపిస్తున్నారు. నిజంగా ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎలా జరుగుతుంది? నేను వీటన్నిటికీ అపాత్రుడే, కానీ ప్రభు మాత్రం ఈ కార్యాలు జరిగిస్తున్నాడని నేను గ్రహించాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను స్తుతిస్తూ ఉన్నాను. నా పిల్లలు ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. ఇదే పనిలో ఉంటాం మేము. పనులు చేసుకుంటూ కష్టపడుతూ కూడా స్తుతిస్తాం. యోధా వారు వర్ధిల్లినట్లుగా ఎవరు ఏ వంశం వారు తెలియదటండి. నిన్ను అత్యధికంగా దీవేస్తాడు. నమ్మిక మాత్రమే ఉంచండి. ప్రభుని స్తుతిస్తాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసి కళ్ళు మూసుకోండి. లేకండి ఒకసారి నిలబడి అందరూ నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. నిజంగా యోధా వంశం వర్ధిల్లినట్లుగా, యోధా వంశం వర్ధిల్లినట్లుగా ఏ వంశం వర్ధిల్లలేదటండి. నిజంగా నీ దేవుడిని వర్ధిల్ల చేయడా, ప్రియుడు ఆత్మలో వర్ధిల్ల కాదు, అన్ని విషయాల్లో వర్ధిల్లుతావా అన్నాడు. నమ్మిక మాత్రం ఉంచు. కుటుంబాల్లో క్షేమం కలగాలన్నా, బిడ్డల క్షేమాన్ని చూడాలన్నా, ఆశీర్వాదం అభివృద్ధి కావాలన్నా, కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నిటిలో కూడా నెమ్మది రావాలన్నా నువ్వు చేయవలసిన మొదటి పని స్తుతించు ప్రభుని. అనుకూలతలో స్తుతించు, అనానుకూలతలో స్తుతించు. కడుపు నిండినా స్తుతించాడట, ఆకలితో ఉన్నప్పుడు స్తుతించాట పౌలు.
ఎన్నో విషయాలను అన్నిట్లో ఎరుగుదును అంటాడు. ఎందుకంటే నేను నమ్మిన వాడిని ఎరుగుదును కాబట్టి సిగ్గుపడను అంటాడు. భక్తులు ఎన్నో విషయాలు చెప్తా ఉన్నారు. గమనించి ప్రభుని స్తుతిద్దాం. ప్రభు నీ పక్షాన ఉన్నాడు. నీ ధ్యానస్థితిని చూసిన వాడు నువ్వేమాత్రం విడిచిపెట్టనని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నమ్మిక మాత్రం ఉంచి స్తుతిద్దాం. నమ్మిక మాత్రం ఉంచి ప్రభువా నన్ను వర్ధిల్ల చేయని. ఎందుకు ఈ పరిస్థితిలో ఉండాలి? ఇంకా దౌర్భాగ్య స్థితిలో నేను ఎందుకు నడవాలి? ఇంకా ఏమీ లేని వాడికి ఎందుకు బ్రతకాలి? ఎందుకు ఒక నికృష్టమైన వాడిగా శాపగ్రస్తాన్ని నా నెత్తిని పెట్టుకుని మొయ్యాలి? నువ్వు ఎంత మాత్రం విడిచిపెట్టిన వాడు అని నమ్ముతున్నాను. యోధా గోత్రం వర్ధిల్ల చేసిన నన్ను వర్ధిల్ల చేయవా? నువ్వు ఎవరిని విడిచిపెట్టలేదు కదా, నీ వద్దకు వచ్చి ఎవరిని త్రోసివేయలేదు కదా అని చెప్పి స్తుతిద్దాం. ప్రభుని నేను మాత్రం విడిచిపెట్టడు. అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే కూడా అత్యధికంగా చేయగల ప్రభుని స్తుతిస్తున్నాం. స్తుతిద్దాం. 2 చేతుల పైకెత్తి నాయన, ఎంతవరకు నిజంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వర్ధిల్లలేకపోతున్నా, చాలా వేదనగా ఉంది. ఏదో తెలియని బాధ నా కుటుంబంలో, ఈ రోదన ఉంది, ఈ వేదన ఉంది, ఈ అప్పుల సమస్య ఉంది, కుటుంబంలో ఈ వేదనతో నిండిపోయిందయ్యా నా హృదయం. ఎందుకో చాలని జీతాలు, చాలా పరిస్థితులున్నాయి. అటు అప్పులు కడితే బిడ్డలకు కనీసం పెట్టుకోవడానికి ఏమంటలేదు. ఏ రకంగా సమస్యలు పోతాయో అర్థం కావట్లేదు అని ఏడుస్తున్నావేమో. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, యోధా వంశం వర్ధిల్లటానికి కారణం ఏంటో ఈరోజు ప్రత్యేకంగా విన్నావు. నిజంగా ఈ విషయం నీకు తెలిస్తే స్తుతించు ప్రభువుని. నీకు ఇచ్చిన ప్రతి పరిస్థితిని బట్టి స్తుతించు. నీ దేవుడు ఉన్నతంగా దీవిస్తే నీ మాత్రం విడిచిపెట్టడు. నమ్మిక మాత్రం ఉంచు. మార్తా, నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు ప్రభు. నమ్మిక మాత్రం ఉంచు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సాధ్యమని చెబుతున్నాడు ప్రభు. నమ్మికుంచు అంతే. ఆయన నమ్మిన ఎవ్వరిని విడిచిపెట్టడు. రక్షించబడ్డావా? చాలా ధన్యుడివి. రక్షణలో కొనసాగు. చక్కగా పరిశుద్ధ దినమున పరిశుద్ధంగా ఆచరించి ప్రభు మందిరానికి ఉన్నాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో కూర్చోలేకపోతున్నావేమో. ఈరోజు ఈ మాటలు వింటూ ఉండగానే నీకు అర్థం అవ్వాలి. ఆ రోజు దావీదు అంత ఉన్నతంగా ఒక గొర్రెల కాపరండి, గొర్రెల దొడ్లో ఉండేవాడు. ఎక్కడో ఉన్నాడు, ఎక్కడ పుట్టాడు ఎవరికి తెలియని వ్యక్తి అతను. కడసారి వాడు అయితే తన పెద్దన్న రాజుగా ఉండాల్సిన వాడు. కానీ దావీదు దేవుని హృదయానుసారుడిగా లేచాడు. దావీదు ఎల్లప్పుడూ స్తుతిస్తా ఉన్నాడు. దేవుడు అతను చూశాడట, అతను కోరుకున్నాడట. ఈరోజు నిన్ను కూడా కోరుకున్నాడు. ఆయన స్తుతించడానికి రమ్మ